ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. మీ పరిస్థితి ఇలా అయిందని తెలిసి నాకు చాలా బాధ అనిపించింది. ఇదంతా రాణి వల్లే కదా. ఆ రాణికి బుద్ధొచ్చే పని మేమిద్దరం కలిసి చేస్తున్నాం. దాన్ని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టాలో అన్ని మేం పెడుతున్నాం. సమంత, అదేంటే ఆయనతో మాట్లాడుతున్నావు? అతను రాణి మామగారు. మన విషయాలన్నీ తెలిసాయంటే రాణితో చెప్తారు. కాదు, ఈ అంకుల్ కూడా మన పార్టీయే. రాణికి శత్రువే. రాణి మీద పగ తీర్చుకోవాలని మనతో చేతులు కలిపారు. మా గ్రాని అప్పుడప్పుడు డబ్బులు కూడా సహాయం చేస్తుంది. ఈయన మన మనిషే, భయపడాల్సిన అవసరమేమీ లేదు. అవునమ్మా, ఈ ప్రపంచంలో రాణికి నన్ను మించిన శత్రు ఎవరూ ఉండరు. నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఆ రాణియే. నా కొడుకుని తన వైపుకు తిప్పుకుంది. వాడికి ఒక కోటేశ్వరరాల్ని భారీగా తీసుకొచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటే ఈ రాణి ఏమో ప్రేమ అంటూ తన వైపుకు వాడిని తిప్పుకుని నా ఆశల మీద నీళ్లు చల్లింది. నా పరిస్థితి తలకిందులైపోయింది అంటే దానికి కారణం ఆ రాణి. ఆ రాణి మీద ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని నేను రగిలిపోతున్నాను. ఏ చిన్న ఆధారం దొరికినా సరే ఆ రాణి అంతూ నేను చూస్తాను. మీకొక మంచి అవకాశం ఉంది అంకుల్. ఇప్పుడు గోపి జైల్లో ఉన్నాడు కదా. అది గోపి కావాలని చేసింది కాదు. గోపిని మేమే ఆ కేసులో ఇరికించాం. మాణిక్యం అనే వ్యక్తి ద్వారా గోపి లంచం తీసుకున్నట్టుగా మేమే క్రియేట్ చేశాం. తమ్ముడు జైల్లో ఉన్నాడంటే ఆ రాణి మనసు కరిగిపోతుంది. తానిప్పుడు కుల్లి కుల్లి ఏడుస్తుంది. మీరింటికి వెళ్ళి రాణిని ఎన్ని తిట్లు తిడతారో తిట్టండి. మీ వల్ల ఒక పెద్ద ఆఫీసర్ జైల్లో ఉన్నారని చెప్పండి. పెద్దవాళ్లతో గొడవలు పెట్టుకుంటే పరిస్థితులు ఇలాగే దిగజారిపోతాయని హెచ్చరించండి. కేసు విత్డ్రా చేసుకోకపోతే గోపికి జైలు శిక్ష పడుతుందని ఆ రాణికి చెప్పండి. దాంతో గోపి ఉద్యోగం ఊడిపోతుంది, నడి రోడ్డు మీదకొస్తాడని చెప్పండి. రాణి తప్పకుండా వింటుంది. వచ్చి మా తాతి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కూడా అడుగుతుంది. దాంతో ఈ కేసు విత్డ్రా చేసుకుంటుంది. అంతా బాగానే ఉందమ్మా, కాని రాణి కేసు విత్డ్రా చేసుకున్నంత మాత్రాన గోపి బయటికెలా వస్తాడు? ఒకవేళ ఈ డౌట్ని రాణి నన్నడిగిందనుకో, నా దగ్గర సమాధానం ఉండాలి కదా. అంకుల్, మీకు అనుమానమే అవసరం లేదు. ఆ మాణిక్యం మేం డబ్బులిస్తే అక్కడికి వెళ్ళిన మనిషి. మేమే ఏసీబీ వాళ్ళకి విషయం చెప్పాము. గోపి లంచం తీసుకుంటున్నాడని మాణిక్యం ద్వారా చెప్పించాం. అన్ని పనులు మేమే చేశాం కాబట్టి మేము చెప్పినట్టుగానే మాణిక్యం అక్కడ వెళ్ళి నాటకమాడాడు. గోపి ఏసీబీ వాళ్ళకి దొరికాడు. రాణి కేసు విత్డ్రా చేసుకుని సమంతాని వాళ్ళ తాతని క్షమాపణ అడిగితే మాణిక్యం వెళ్ళి గోపి గురించి పెట్టింది ఒక తప్పుడు కేసని ఒప్పుకుంటాడు. దాంతో గోపి బయటికొస్తాడు. తన అక్క వల్లే తన పరిస్థితిలా అయిందని గోపికి మేం చెప్తాము. దాంతో గోపికి రాణి మీద పూర్తిగా కోపం వస్తుంది. ఇంక జన్మలో రాణి మొహమే చూడడు. తమ్ముడు తమ్ముడు అని ఎంత గింజుకున్నా చివరికి చచ్చిపోతాను అని ఆ రాణితో చెప్పాను. గోపి కూడా వాళ్ళని కన్నెత్తి చూడకుండా నేను చేస్తాను. దాంతో తమ్ముడు దూరమై ఆ రాణి కుల్లి కుల్లి ఏడుస్తుంది. చాలా బాగుందమ్మా, అద్భుతంగా ప్లాన్ చేశారు. రాణిని ఎలా ఏడిపించాలా అని నేను చూస్తున్నాను. నాకొక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు రాణిని నేను ఎన్ని మాటలంటానో మీరే చూడండి. రాణి ఎంతలా ఏడుస్తుందో నేనే మీకు చెప్తాను. వస్తానమ్మా. అలాగే.
వంశీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సీత, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. వంశీ ఎక్కడున్నా వెతకమని చెప్పాను. ఒక 2-3 రోజుల్లో తప్పకుండా వంశీ ఆచూకీ తెలుస్తుంది. ఒకవేళ అప్పటికీ తెలియకపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. వద్దు సార్, అయినా మనం ఏమని కంప్లైంట్ ఇస్తాం? తను ఎందుకు వెళ్ళిపోయాడు అని అడుగుతారు. ప్రేమించిన అమ్మాయి కోసం మనసు విరిగిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పాలా? అసలు వంశీ ఎందుకు వెళ్ళిపోయాడో మనకు కూడా తెలియదు కదా. అది తెలియకుండా మనం ఏమని చెప్తాం? మనమే వెతుకుదాం. సరే సీత, వంశీ చిన్నపిల్లాడైతే కాదు కదా. ఎక్కడున్నా తను బాగానే ఉంటాడు. కానీ మనకెందుకు దూరంగా ఉంటున్నాడో అర్థం కావట్లేదు. వంశీతో మనం ఏ గొడవ పడలేదు. తనని ఇబ్బంది పెట్టేలా నేను కూడా ఏమనలేదు. కానీ సడన్గా వంశీ కనిపించకుండా వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ ఏదైనా పని మీద వెళ్ళాడు అని అనుకున్నా అట్లీస్ట్ ఫోన్ అయినా చేసేవాడు. అది కూడా చేయకపోతే వంశీ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏదో జరిగింది సీత, అదేంటో తెలియడం లేదు. వంశీ కనబడితేనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. తప్పకుండా వంశీ ఎక్కడున్నా తెలుసుకుంటాను. సీను సార్, కారంతా బాగా డస్ట్ పట్టింది, క్లీన్ చేయి. అలాగే సార్.